ఒక ప్రిన్సిపల్, ఈమె ఒక స్కూల్లో ప్రిన్సిపల్. ఒక పేరెంట్ ఏదో డబ్బులు తక్కువ పడో వీళ్ళు డబ్బులు ఎక్కువ చెప్తున్నారని బయట పుస్తకాలు కొన్నారు. సేమ్ బుక్స్ ఎవరితోనో కొన్నందుకు ప్రిన్సిపల్ పేరెంట్స్ పైన మాట్లాడుతూ ఉంది. పేరెంట్స్ పైన అంటే భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఏంటంటే మూర్ఖులుగా కనబడతా ఉన్నారు వీళ్ళకు. అసలు యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే విద్య అనేది ఒక హక్కు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఒక హక్కు తెచ్చింది, విద్యా హక్కు చట్టం వచ్చింది. ఈ హక్కు గౌరవంగా పొందాలి. డబ్బులు కడుతూ తెగబలిసినటువంటి మదమెక్కినటువంటి కొంతమంది దున్నపోతులు డబ్బుతోని స్వైర విహారం చేస్తూ ఉంటే ఆ మత్తులో ఒక మూర్ఖ బుద్ధి ఉన్నటువంటి మహిళలు కూడా ప్రిన్సిపల్గా ఉండి వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉంది అనేది మీరు ఒకసారి చూడండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎంత డేంజర్గా ఆమె మాట్లాడుతుంది అనేది మీరు ఒకసారి చూడండి అంతే. Being a principal madly without having common sense while interacting with the parents, the dangerous lady acting as a principal in the school is shouting on them. Why she is shouting? What happened? In everywhere so many principals are like this only. They are insulting the parents. So many few principals manhandle the parents like this dangerous woman. Immediately state government should suspend her. She should send to the jail. సిగ్గు శరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు. ఒక మహిళా ప్రిన్సిపల్, అనేక కాలేజీలో ఇవే జరుగుతూ ఉన్నాయి. శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ కాలేజీలో అంతా బలుపుతో కూడుకున్నటువంటి వ్యక్తులను కూర్చొని పెడితే, కుర్చీలో కూర్చొని పెడితే హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్స్, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ డజంట్ హ్యావింగ్ దిస్ మచ్ నాలెడ్జ్. దే ఆర్ sitting in the chair of principal. What type of education they will give the students? How the students will grown up? ఈ రాక్షసి చేతిలో పిల్లలు ఎట్లా గ్రోన్ అప్ అవుతారు? ఇలాంటి భయాందోళన, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఇలాంటి రాక్షస మహిళ ఒక ప్రిన్సిపల్ సీట్లో కూర్చుంటే ఏముంటుంది? కొంతమంది పురుషులు ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. అన్ని కాలేజీలో, అన్ని ప్రిన్సిపల్లో ఎక్కడో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రాక్షసులను శిక్షించాలి. ఇలాంటి ఎక్కడున్నా, ఈ డేంజరస్ ఉమెన్ ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా తీసి వాళ్ళంతా జైల్లో పెట్టలేను. ఈ దేశాన్ని ఒక క్రమశిక్షణ మార్గంలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఒక రాక్షసిగా ప్రవర్తిస్తూ పేరెంట్స్ మీద శైరవిహారం చేయడాన్ని యావత్ భారత్ త్రూఅవుట్ ద ఇండియన్ పీపుల్ షుడ్ కండెమ్. ఇమ్మీడియట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హర్ బికాస్ షీ డిడ్ వెరీ బిగ్ మిస్టేక్. షౌటింగ్ ఆన్ ద పేరెంట్స్, వాట్ మిస్టేక్ దే డిడ్ అంటే పుస్తకాలు అమ్మేది, బట్టలు అమ్మేది బిజినెస్ అనుకుంటా ఉన్నారు. విద్య అనేది వ్యాపారం అనుకుంటా ఉన్నారు. మేము పుస్తకాలు అమ్ముకుంటాము, బూట్లు అమ్ముకుంటాము, బట్టలు అమ్ముకుంటాము, టీచర్కి జీతాలు తక్కువ ఇస్తాము, విద్యార్థులు తన గుంజుతాము, ఇది మా హక్కు అనుకుంటారు, మా అబ్బాయి జాగీర్ అనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఓ కంట కనిపెట్టాలి అందరూ. చాలా ఘోరం ఇది. ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పటికి కూడా క్షమించొద్దు. నిజంగా చాలా హీనంగా మాట్లాడినటువంటి ప్రిన్సిపల్ మీద ఖచ్చితంగా మీ కామెంట్ ఉండాలి. బరాబర్ ఇలాంటి వాళ్ళకు శిక్షలు పడాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.